పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. తల్లిదండ్రులారా, మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభువు బోధనలోను పెంచండి. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ ఆధునిక ప్రపంచంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాయి కూడా. ఉన్నటువంటివన్నీ కూడా చిట్టి కుటుంబాలు, చిన్న కుటుంబాలు, చిరు కుటుంబాలు. ఒక కుటుంబంలో 2, 3 మాత్రమే భార్యాభర్తలతోటి కలిపి ఉంటున్నారు. పిల్లలు 1, 2, ఎక్కడో ఒక చోట 3 కనబడుతున్నారు. పిల్లలు కుటుంబంలో తక్కువగా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులకి పిల్లల మీద వల్లమాలిన ప్రేమ సహజమే. అయితే ప్రియులారా, ఈ ప్రేమ కొన్నిసార్లు హద్దులు మీరిపోతుందేమో అని భయమేస్తుంది. జాగ్రత్త వహించాలి. కొన్ని సందర్భాలలో ఈ పిల్లలకి, ఆ బిడ్డలకి ఏ విధంగానైనా కానీ మేలు చెయ్యాలి, ఏ విధంగానైనా కానీ వారిని ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళాలి, ఏ విధంగానైనా కానీ మంచి భవిష్యత్తునివ్వాలి అనేటువంటి తలంపుతో కొన్నిసార్లు తల్లిదండ్రులు తప్పుడు దారులు కూడా తొక్కుతున్నారు. ఇది సత్యం. ఒక రోజున ఒక తోటమాలి మామిడికాయ తోటలో అలా కాపలా కాస్తూ ఉన్నాడు. తన తోటను పరిశీలిస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక చిన్న పిల్లవాడు, ఒక కుర్రవాడు మామిడి చెట్టు మీద దొంగతనం చేస్తా ఉన్నాడు. ఆ పిల్లవాడిని పట్టుకొని, పా మీ ఇంటికి పోదాంపా, మీ నాన్నకు చెప్తా నువ్వు ఇట్లాంటి వెధవ పని చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావని మీ నాన్నతో చెప్తా పదా అనగానే ఆ పిల్లవాడు సావు కబురు చల్లగా చెప్పినట్లుగా, మా నాన్నకు చెప్పటానికి నా మీద మీరు మా ఇంటికి రానక్కర్లేదండి అన్నాడు. అదేంట్రా అన్నాడు. మా నాన్న ఇక్కడే, అదిగో ఆ మామిడి చెట్టు మీద ఆయన కూడా దొంగతనం చేస్తున్నాడండి అని చెప్పాడు. ఈ తోటమాలి, ఈ తోట యజమానిని షాక్ అయిపోయాడు. చాలా బాధపడ్డాడు. అయ్యో, తండ్రి కుమారునికి బుద్ధి చెప్పవలసినటువంటి వాడు తండ్రే స్వయంగా కుమారుడితో కలిసి దొంగతనం అనేటువంటి నీచమనేటి పనికి ఒడిగడుతున్నాడా అని బాధపడి ఆ పెద్ద ఆయన్ని మందలించి, నాయన నీ జీవితం కదిస్తుంది, త్వరలోనే నీ వయసు మీద పడుతుంది. పిల్లవాడు ఒకవేళ తర్వాత ఇటువంటి దొంగ పని, ఇంకా పెద్ద దొంగ పనిలో పట్టుబడి అతను జైలు పాలైతే నీవే దానికి కారణమవుతావు, అర్థమవుతుందా అని చెప్పి బుద్ధి చెప్పి తండ్రికి పంపించేశాడట. ప్రియులారా, ఇదిగో ఈ సన్నివేశాన్ని విన్నప్పుడు, ఈ దొంగతనం సన్నివేశాన్ని విన్నప్పుడు మనం వెంటనే అమ్మో అటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అని మనం ఆశ్చర్యపడతాం. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను ప్రక్క నుండి విన్నటువంటి ఎగ్జాంపుల్స్. పరీక్షకు రాయటానికి వెళుతున్నటువంటి పిల్లలను కొంతమందిని పిలిచి ఒక అబ్బాయి తండ్రి మరొక అబ్బాయితోటి ఈ విధంగా అంటున్నాడు, నాయన మా అబ్బాయికి కొంచెం తక్కువ మార్కులు వచ్చేటట్టున్నాయి, నువ్వు రాసిన దాన్ని మా అబ్బాయి కూడా చూపించు నాయనా అని చెప్పటాన్ని నేను విన్నాను. తద్వారా పిల్లవాడు ఏం నేర్చుకుంటాడు? ఓహో, కాపీ కొట్టడం ఓకే అన్నమాట. ఇతరుల నుంచి ఇతరుల ఆస్తి, అది జ్ఞానం యొక్క ఆస్తి, ఇతరుల ఆస్తిని దొంగిలించటం ఓకే అన్నమాట అనే సత్యాన్ని, అనే తప్పును నేర్చుకోడు ఆ కుర్రవాడు. తండ్రి ఆ సమయంలో తన కుమారునికి మేలు చేస్తున్నాను అనుకుంటున్నాడు. తన కుమారుని చూపించి వేరే పిల్లవాడితో, అయ్యా మా అబ్బాయి కొంచెం మార్కులు తక్కువ వస్తున్నాయి, కొద్దిగా చూపించయ్యా మా అబ్బాయికి, చాలా పెద్ద తప్పు పని చేస్తున్నాడండి. మరొకటి ప్రియులారా, ఇదిగో ఆ పిల్లవాడికి ఎక్కడో సీటు రావాలి. ఆ సీటు కోసం ఆ పిల్లవాడికి తక్కువ మార్కులు వచ్చినా, అమ్మాయికి తక్కువ మార్కులు వచ్చినా కానీ ఒక లంచాన్ని ఇచ్చి ఆ సీటును కొన్నాడనుకో, కుమారుడికి ఏమి నేర్పిస్తావు నువ్వు? లంచం చేయటం ఓకే అని నేర్పించట్లా తెలియకుండానే. ఆడు పెద్దోడైన తర్వాత ఆ లంచానికి బానిసగాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? పిల్లకు దేవుని బిడ్డలారా, అదే కుర్రవాడు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డప్పుడు ఉద్యోగం ఊడుతుంది, జీవితం సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు వెళుతున్నారు కదా చాలామంది IAS అధికారులు కూడా జైల్లోకి.
ఆ విధంగా వెళ్ళి కూర్చోడు. తెలియకుండానే మనం తప్పులు చేస్తున్నాం, జాగ్రత్త వహించాలి. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారంటే, తల్లిదండ్రులారా మీ పిల్లల కోపము రేపకుండా వారిని క్రమశిక్షణలోను ప్రభువు బోధనలోను పెంచండి. ఇవి రెండు చాలా ముఖ్యమైనటువంటివి. ఇవి రెండు ఒకటని నేను అనుకుంటున్నాను. ఏమిటి అంటే క్రమశిక్షణలో పెంచాలి పిల్లల్ని. క్రమశిక్షణ అంటే ఏమిటి? నీతి, న్యాయం, ధర్మంతో మనం పెంచాలి. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మన పిల్లలని మనం నీతివంతంగా పెంచగలిగితే, వారు నీతివంతంగా బ్రతకగలిగితే ఆ నీతి వాళ్ళని కాపాడుతుంది, ఆ మంచే వాళ్ళని కాపాడుతుంది. ప్రియులారా ఈ సత్యాన్ని మనం గుర్తించాలి, గమనించాలి, నేర్చుకోవాలి. ప్రియులారా మనం అనుకుంటాం క్షణికమైనటువంటి ఆ క్షణంలో మా పిల్లలకి ఏదో ప్రయోజనం చేకూరుతుంది, కానీ మనం అడ్డదారులు, తప్పుడుదారులు, పాపపుదారులు మనం తొక్కినప్పుడు మన పిల్లలు అదే పాపములో పడే ప్రమాదం ఉంది. మరొక విషయం చెప్తున్నాను, అటువంటి దానికి మనం ఎవరం కూడా గురి కాకూడదు. మనం చేసినటువంటి ఆ పాపమే మన పిల్లలకు శాపముగా మారుతుందండి. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను అబద్ధం ఆడి, అన్యాయం చేసి, దొంగతనం చేసి, లేకపోతే మనం మోసం చేసి నా పిల్లవాడికి ఆస్తిని కూడబెడుతున్నా అని మనం సంతోషిస్తామేమో. లోతుగా ఆలోచించండి ప్రియులారా. దాన్ని దీర్ఘకాలికంగా ఏం జరగబోతుందో ఆలోచించండి. నీవు అన్యాయంగా కానీ అక్రమంగా కానీ సంపాదించినటువంటి ఆ సంపద నీ కుమారుడికి, కుమార్తెకి నేను ధనం ఎక్కువ ఇస్తున్నాగా నా కొడుకు అనుకుంటున్నావు, కానీ అది నిలబడుతుందా? అది దీవెనగా మారుతుందా? నీ కుమారుడు ఇంకొక 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బ్రతకాల కదా. అతను కూడా మోసానికి గురి అయితే ఆత్మపరిశీలన చేసుకుందాం. పిల్లలని దైవ ప్రేమలో, దైవ భయములో, దేవుని యొక్క క్రమశిక్షణలో మనం పెంచాలి. నీతివంతంగా పెంచగలగాలి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం నీతివంతంగా ఉన్నప్పుడు అద్భుత రీతిగా మనం అనుకున్న దానికంటే కూడా అధికంగా మన పిల్లలకు దొరుకుతాయి. ప్రియులారా ప్రభువుని వేడుకుందాం ఈ రోజున అటువంటి గొప్ప దీవెన మనకివ్వమని. ముందుగా దుర్మార్తుక కాకుండా సన్మాతృక మనం చూపించేటువంటి తల్లిదండ్రులుగా ఉండటానికి కావాల్సిన శక్తిని ప్రసాదించమని వేడుకుందాం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 6-7 వచనాలలో యేసు ప్రభు అండి కఠినంగా మాట్లాడతారు. అవును చాలా కఠినంగా మాట్లాడతారు. ఇక్కడ ఎప్పుడంట పిల్లలకి చెడు మాతృక చూపించటాన్ని యేసు ప్రభు ఖండిస్తున్నాడండి, కరాఖండిగా ఖండిస్తున్నాడు. అటువంటి వారట బ్రతకటానికి కూడా అనర్హులంటండి. ఎవరు? పిల్లలకి చెడు మాతృక, పాపములోనికి నడిచేటట్లుగా చేసేటువంటి వారు జీవించటానికి కూడా యోగ్యులు కాదంటండి. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. నన్ను విశ్వసించు ఈ చిన్న వారిలో ఎవరినైనా పాపమునకు ప్రేరేపించుట కంటే, దేనికంటండి? పిల్లలని పాపానికి ప్రేరేపించటం. ఏ విధంగా మనం పాపానికి ప్రేరేపించుస్తాం? మనం చేస్తున్న చెడు పనులు చూచి మన పిల్లవాడు కూడా పాపం చేయటానికి ప్రేరేపించబడ్డాడనుకో. నీవు తాగుతుంటే నీ పిల్లవాడు చూసి అతను కూడా తాగుడికి ప్రేరేపించబడ్డాడనుకో. నీవు పొగ తాగుతుంటే నిన్ను చూసి నీ పిల్లవాడు కూడా మరి ప్రేరేపించబడ్డాడనుకో. నీవు శరీర కార్యానికి బానిసవైపోయి ఉండగా నీ కుర్రవాడు కూడా, నీ కుమారుడు కూడా ఆ చెడు కార్యానికి ప్రేరేపించబడ్డాడనుకో. ఏమంటున్నాడంటే ప్రభు, ఇదిగో ఎవరినైనా పాపమునకు ప్రేరేపించుట కంటే అట్టివాడు మెడకు తిరుగటి రాయి కట్టబడి అగాధ సముద్రములో పడద్రోయబడి చావటం వాడికి మేలు అంటున్నాడు. పిల్లలకి మనం దుర్మాతృక, చెడు ఆదర్శాన్ని ఇవ్వటం కంటే చావటం మేలు అంటున్నాడు. చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రభు అంటున్నాడు, పిల్లారా ఆటంకములతో కూడిన ప్రపంచమా అనర్థము. ఆటంకములు తప్పవు, కానీ అందుకు కారణమైన వానికి అనర్థము. ఆత్మపరిశీలన చేసుకుందాం ఈ రోజున. మనకు తెలియకుండానే ఒక మైకంలో మనం పడిపోయి నా పిల్లలకి ఇంకా మేలు చెయ్యాలి, ఇంకా కూడబెట్టాలి, ఇంకా ఏదో చెయ్యాలి, నీతివంతంగా సంపాదించు, ధర్మబద్ధంగా సంపాదించు, దేవుడు మెచ్చుకుంటాడు. కానీ అన్యాయంగా, అక్రమముగా, తప్పుడు దారిలో, పాపపు మార్గమున నీ పిల్లలకై కూడబెడితే దాన్ని నీ పిల్లలు చూడటం లేదా? వాళ్ళు కూడా అదే మార్గంలో వెళ్ళడా? అది మేకై కూర్చోదా చివరికి? దానిని చెప్తున్నాడు ప్రభు. దాని గురించే హెచ్చరిస్తున్నాడు. పిల్లారా మరొకసారి చదువుతాను. ఏమిటి అంటే,
ఈ చిన్న పిల్లలలో ఒకరిని పాపమునకు ప్రేరేపించుట కంటే అట్టివాడు మెడకు తిరుగట్టి రాయి కట్టబడి అగాధ సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు. ఆ తరువాత ఆటంకములతో కూడిన ప్రపంచమా అనర్థము, ఆటంకములు తప్పవు, కానీ అందుకు కారణమైనటువంటి వానికి మాత్రము అనర్థము. జాగ్రత్తగా ఉందా ప్రియులకు దేవుని బిడ్డలారా. తిమోతికి రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 12వ వచనములో తిమోతితోటి ప్రియులారా పౌలు గారు ఈ విధంగా సెలవిస్తున్నారు. ఇదిగో సుమాతృకతో కూడినటువంటి జీవితాన్ని జీవించాలి అని, ఆ సుమాతృక ఒక ఆదర్శంగా ఉండాలి అని పౌలు గారు తిమోతికి బోధిస్తున్నారు పిల్లారా. మొదటి తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నీవు వయసున చిన్నవాడవని ఎవరును నిన్ను అవమానింపకుండినట్లు చూసుకొనుము. నీ మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు ఆదర్శముగా జీవించు. ప్రియ తల్లిదండ్రులారా, ఇది మనందరి బాధ్యత. మన బిడ్డలకి ముందుగా ఎవరికో కాదండి, ఎవరికో నీతులు చెప్పటం కాదు, మన బిడ్డలకి నీతులు చెప్పటం కూడా కాదు, మనం నిష్ఠగా ధర్మబద్ధంగా నీతియుక్తంగా మన జీవితాన్ని మనం జీవిస్తుంటే పిల్లలకి మరలా మనం చెప్పాల్సిన అవసరం లేదండి. తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందండి. ఈ ఆధునిక ప్రపంచంలో మానవుడు ఎలాగా ఉన్నాడంటే, నేను దేవుని సన్నిధికి వెళ్ళను, నాకు బిజీగా ఉన్నా, నేను పని మీద ఉన్నా, నేను వ్యాపారం మీద ఉన్నా, నేను ప్రయాణంలో ఉన్నా, కానీ అరే పిల్లలు మీరందరూ గుడికి వెళ్ళండిరా, వెళతారా? దాని విలువ ఎప్పుడు తెలుస్తుందండి పిల్లలకి? నీవు పిల్లల కంటే ముందు బయలుదేరి నువ్వు దేవాలయానికి వెళితే నీతో పాటు వస్తారు పిల్లలు కూడా. ఇది మనం అలవాటు చేసుకోవాల్సింది. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనములో పిల్లలకు చూపించవలసినటువంటి ఈ ఆదర్శాన్ని గురించి మనకి దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథకర్త ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని ఆలకించటానికి ప్రయత్నం చేద్దాం. బాలునికి తాను నడవవలసిన మార్గమును గూర్చి బోధించినచో పెరిగి పెద్దవాడైన పిదప కూడా ఆ త్రోవను విడనాడాడు. వినండి జాగ్రత్తగా. పిల్లలకి వాళ్ళు నడవాల్సిన మార్గాన్ని బోధించటం మాత్రమే కాదు, చూపించాలి మన జీవితం ద్వారా. చూపించినట్లయితే పెద్దైన తర్వాత కూడా ధర్మ మార్గంలోనే వెళతారు. తప్పుడు మార్గాన్ని మనం చూపించామనుకో వాడు కూడా తప్పుడు చేస్తాడు, ఎప్పుడో ఒకసారి ఇరుక్కుంటాడు, అంతటికి మూల్యం చెల్లించుకుంటారు. జాగ్రత్త వహించాలి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్న మాటలే అటువంటి మాటలు మనకు కనబడతాయండి. తల్లిదండ్రులు ఏ విధముగా పిల్లలకు సుమాతృకను చూపించాలి అనే విషయాన్ని అక్కడ మనం చూస్తాం పిల్లలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనములో, తల్లిదండ్రులారా మీరు మీ పిల్లల కోపమును పుట్టింపకుడు, ఎలయనా వారికి అధైర్యము కలగవచ్చును. ఎప్పుడు కోపం వస్తుంది పిల్లలకి? సహజంగా వాళ్ళకు దెబ్బేసినప్పుడు కాదు, ప్రేమతో వాళ్ళకి మేలు చేసుకుంటా నీ వాళ్ళకు ఒక దెబ్బేసినప్పుడు వాళ్ళు బాధపడరండి, కోపం వచ్చినా ఆరిపోద్ది. కానీ నాకు తెలుసండి వ్యక్తిగతంగా, నా దగ్గరకు వచ్చే యూత్ మెంబర్స్ చాలామంది వాళ్ళ బాధని పంచుకుంటారు. తండ్రి సరిగా జీవించినప్పుడు, తల్లి సరిగా పవిత్రంగా ఉండనప్పుడు. ఈ మధ్య కాలంలో ఒక బిడ్డ నాకు ఫోన్ చేస్తుందండి, కాలేజ్ చదువుతున్నటువంటి బిడ్డ. ఫాదర్ గారండి, మా నాన్న చేస్తున్న తప్పుడు పని నేను విన్నానండి, అది నిజమని నాకు తెలిసిందండి, తల ఎత్తుకోలేకపోతున్నానండి. చాలా ఉక్రోషంతో చాలా కోపంతో ఆ బిడ్డ ఒక స్త్రీ చదువుకుంటున్నటువంటి డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి అమ్మాయి చెప్పింది. నాకు అసలు ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదండి, చాలా కోపంతో మాట్లాడుతుంది. ఆ విధంగా కోపాన్ని పుట్టించకండి అని పలుకుతున్నారు పౌలు గారు. ప్రియులారా, ఇదిగో తల్లిదండ్రులారా మీరు మీ పిల్లల కోపమును పుట్టింపకుడు, ఎలైనా వారికి అధైర్యము కలగవచ్చును కదా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో సుమాతృక గురించి ఈ విధంగా పౌలు గారు సెలవిస్తున్నారు. సహోదరి సహోదరులారా మీరు అందరూ నన్ను అనుసరించుచునే ఉండండి, మేము చూపిన సదాదర్శమును అనుసరించుచున్నారని అనుసరించు వారిని కనిపెట్టుకొని ఉండండి. ఈనాడు పౌలు గారు ఏమంటున్నారంటే ఈ వాక్యములో, మీరు నన్ను చూడండి, నా సదాదర్శమును,
సన్మాతృకను, నన్ను అనుసరించండి మీరు. అలా ప్రియమైన తల్లిదండ్రులారా మనం చెప్పగలమా మన పిల్లలకి? ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఈ ఆధునిక ప్రపంచంలో పిల్లలకి ఏమి తెలుసులే అనుకోమాకండి. డోంట్ సే. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేటట్టున్నారు పిల్లలు. నువ్వు అనుకుంటున్నావా, నువ్వు దాచిపెడుతున్నావా నీ చెడు జీవితాన్ని నీ పిల్లలను? వాళ్ళకి తెలిసిపోద్దండి. దే ఆర్ వెరీ ఫాస్ట్. దే ఆర్ కాల్డ్ బేటా జనరేషన్. వాళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారండి. వాళ్ళకి భయపడి కాదు, మనం నీతివంతంగా జీవించటం ద్వారా వాళ్ళు మంచిగా దీవించబడతారు. ఏమంటున్నారు? మీరు నా ఆదర్శాన్ని చూడండి, యేసుప్రభుని అనుసరించటంలో. మనం చెప్పగలమా మన పిల్లలకి ఈ మాటని? అమ్మా నన్ను చూడమ్మా, అయ్యా నన్ను చూడయ్యా, నీతివంతంగా బ్రతుకురా అని చెప్పగలిగినప్పుడు నీ బిడ్డలు నీ నుంచి ఎక్కువగా నేర్చుకుంటారు, గొప్పగా నేర్చుకుంటారు. అద్భుతమైనటువంటి బిడ్డలుగా వాళ్ళు తయారవుతారు. ప్రియులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, తొందరగా ఫాస్ట్గా అధర్మ మార్గముగా నుండా నేర్చుకున్న సంపాదించినటువంటిది అలాగనే తొందరగానే వెళ్ళిపోతుందండి. మీకు ఇష్టమైతే నమ్మండి, ఇది సత్యం ప్రియులారా. కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ తప్పుడు మార్గంలో ఉంటున్నాం కాబట్టి. ఒకటే చెప్తున్నానండి, మనం ఎప్పుడైతే మోసకరంగా, అవినీతికరంగా, ఫాస్ట్ మనీ మనం అలవాటు పడతామో అది నిలవదండి. అదే నీతివంతంగా చెమటోడ్చి కష్టపడి సంపాదించింది అది నీదై ఉంటుంది. దేవుడు కాపాడతాడు, నీతిగా వదిలిపెట్టాడు. ప్రియులారా, ఇదిగో చివరిగా ఈ మాట చెప్తున్నాను. నేను లంచగొండితనాన్ని అలవాటు పడ్డప్పుడు నా కుమారుడు నా కుమార్తె చూసి దానికి అలవాటు పడితే వారు చివరికి ఎంత గొప్ప ప్రమాదంలో ఉంటారో అర్థం చేసుకోండి. నేను మోసపూరితమైన మాటలతో ఇతరులను మోసం చేసి సంపాదిస్తే ఆ మోసపు సొమ్ము మన పిల్లలకి దీవెనగా మారుతుందా? ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకున్నాను. యేసు ప్రభువుని అన్యాయంగా అక్రమంగా అప్పగించి డబ్బులు సంపాదించాడు యోధా ఇస్కారియేతు. దానిని అతను అనుభవించగలిగాడా? అనుభవించలేకపోయాడు. అదేవిధంగా ప్రియులారా, అహంకారంతో, గర్వంతో ఇతరుల మీద మనం పెత్తనం చలాయిస్తే అదే పిల్లలకి అలవాటైతే ప్రియులారా, అది ఎంత ప్రమాదకరంగా మారుతుంది కొన్నిసార్లు. ఈ మధ్య కాలంలో నేను ఒక డ్రైవర్ గారి దగ్గర నుంచి ఒక మాట విన్నానండి. ఏమిటి అంటే, ఆయన ఎక్కడైతే డ్రైవర్గా పనిచేస్తున్నాడో ఆ కుటుంబంలో తండ్రి అంటండి తన పిల్లలకి ఏమని చెప్తారంటే, అరే మనం ఎప్పుడూ కూడా పేదల దగ్గరికి వెళ్ళకూడదు, తక్కువ వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళకి దూరంగా ఉండాలి అని అతను పిల్లలకి చెప్తాడంటండి ఎప్పుడూ కూడా. ప్రియులారా, మనకెంతైనా ఉండొచ్చు, నేను ఉండకూడదు దాని గురించి మాట్లాడతా, దేవుడు కల్పించిన దాన్ని బట్టి ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడూ కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మనం మన యొక్క రూట్స్ని, వేర్లను మరచిపోకూడదు. ఆ పిల్లలు ఒకవేళ దానికి అలవాటు పడితే ఎంత ప్రమాదంలో చిక్కుకుంటారండి. శరీర కార్యాలకి ఒకవేళ నీ పిల్లలు నిన్ను చూస్తే ఎంత ప్రమాదకరంగా మారుతుంది. పాపము, చెడు, భర్తను మీరి, భార్యను మీరి పాపం చేస్తుంటే పిల్లలు అలవాటైతే పిల్లలకు తెలిస్తే అది ఎంత ప్రమాదకరంగా మారుతుంది పిల్లరా. మనలో ఒకవేళ దొంగ బుద్ధి ఉంటే అది పిల్లలకు అలవాటైతే ఎంత ప్రమాదకరంగా మారుతుంది పిల్లరా. మనలో ఒకవేళ సోమరితనం ఉండి సోమరులుగా బ్రతుకుతున్నాం అనుకో, అది పిల్లలకి ఎంత ప్రమాదకరంగా మారుతుంది పిల్లారా. కాబట్టి దేవుడు తల్లిదండ్రుల నుంచి నేర్చుకునేటువంటిది, కోరుకునేటువంటిది సన్మాతృక, సదాదర్శము, ఆదర్శవంతమైన జీవితము. అటువంటి గొప్ప జీవితాన్ని, గొప్ప బ్రతుకుని, గొప్ప నడతను మనందరికీ దయచేయమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మనలో ఇటువంటి చెడు అలవాట్లు ఉన్నట్లయితే ఈ రోజున ఒక తీర్మానాన్ని చేసుకుందాం, ఒక నిర్ణయానికి వద్దాం. ప్రభువా, మాకు శక్తినివ్వయ్యా, వీటి నుండి బయటపడటానికి, ఈ చెడు నుండి బయటపడటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయి తండ్రి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈనాడు మీరు తల్లిదండ్రులుగా మేమందరము కూడా మా పిల్లలకి మంచి ఆదర్శాన్ని ఇవ్వాలని, పెద్దలుగా, గురువులుగా, ఉన్నతమైన స్థానంలో ఉన్న మేమందరము కూడా పిల్లలకి గొప్ప ఆదర్శాలు ఇవ్వాలని మేము నేర్పించారు. బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు చూపించారు. ప్రభువా, నీ తల్లిదండ్రులైనటువంటి మరియా యోసేపులు స్వయంగా వారే నేను దేవాలయాన్ని తీసుకొని వెళ్ళారు, నీకు నీతివంతమైన జీవితాన్ని నేర్పించారు.
మేము కూడా మా అనుదిన జీవితంలో ప్రభువా నీకు లోబడి జీవించటానికి, పవిత్రంగా బ్రతకటానికి, ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తూ మా పిల్లలకు గొప్ప ఆదర్శాలు ఇవ్వడానికి కావాల్సిన శక్తిని దయచేయండి. ఈ సందర్భంగా ప్రభువా ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, వారందరి పిల్లల కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ పిల్లలందరినీ దీవించండి ప్రభువా. తల్లిదండ్రులు ఎంతోమంది మా బిడ్డల ఉద్యోగాల కొరకే ప్రార్థన చేయండి అయ్యా. పరీక్షల నిమిత్తమై ప్రార్థన చేయండి అయ్యా. వివాహాల నిమిత్తమై ప్రార్థన చేయండి అయ్యా. మా పిల్లలు వివాహమైంది, గర్భఫలము కొరకే ప్రార్థన చేయండి అయ్యా అని ఎంతోమంది అడుగుతున్నారు ప్రభువా. నా తండ్రి వారిని దీవించండి. ఆ తల్లిదండ్రుల యొక్క కోరికలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ సందర్భంగా ప్రభువా ప్రత్యేకమైన రీతిలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నీ గాయపడిన హస్తముతో ప్రభువా, నీ గాయపడిన హస్తం నుండి కారి పరిశుద్ధ రక్తముతో ఆ బిడ్డలను కడగండి, స్వస్థపరచండి, శుద్ధి చేయండి, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. అదేవిధంగా ప్రభువా కుటుంబాలలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో ప్రభువా పరిపూర్ణమైన సఖ్యతను ఏర్పాటు చేయండి. ముఖ్యంగా ఇప్పటి వరకు భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేనటువంటి వారికి దయ ఉంచి కనికరముతో ప్రభువా వారి ప్రేమ బంధాన్ని బలపరచండి. సాధారణుడైనటువంటి వారు భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేకుండా ఎంతగానో పోరు పెడుతున్నారయ్యా. ఆ సాతానుకి ఎటువంటి అధికారం లేకుండా అటువంటి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటూ నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తూ వారి తలంపులను, ఉద్దేశాలను ప్రభువా ఈ సమయంలో నీ ముందుంచుతూ ఉండగా, ఈ వీడియో క్రింద మెసేజ్ల రూపంలో ఉంచుతూ ఉండగా వారందరిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురు గాక, మీ ఆత్మతో ఉందురు గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.